Daily. Taste the Daily. బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కవ్వాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గోడ కూలింది. ఈ ఘటనలో 1వ తరగతి విద్యార్థి రాఖీ మృతి చెందాడు. మరో 5గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. స్కూలుకు ఆలస్యంగా వచ్చిన వారిని పాఠశాల బయట ఉన్న కాంపౌండ్లో నిలబెట్టిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కవ్వాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందాడు. మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది? గోడ కూలడం, విద్యార్థి మృతి చెందడం, అలాగే రిమైనింగ్ విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ప్రియ, దారుణమైన సంఘటన ఇది. కర్నూలు ఓల్డ్ సిటీలో కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఇవాళ దారుణమైన సంఘటన జరిగింది. రాఖీబా అనే విద్యార్థి గోడ కూలి మృతి చెందింది. వాళ్ళ వాస్తవంగా స్కూల్ ప్రారంభమైన సమయానికి ఆలస్యంగా కొంతమంది విద్యార్థులు స్కూల్కి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు లేట్గా వచ్చారని స్కూల్ యాజమాన్యం 7-8 మంది విద్యార్థులను స్కూల్ కాంపౌండ్లోనే గోడ పక్కనే నిల్చోబెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా వర్షాలు కంటిన్యూగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోడ తడిసిపోయి కూలడానికి సిద్ధంగా ఉంది. అయితే యాజమాన్యం గోడ పరిస్థితిని చూసుకోలేదు, పరిస్థితి ఎట్లా ఉందో కూడా గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఆ గోడ కూలింది. ఆ సందర్భంగానే ఎల్కేజీ విద్యార్థి చనిపోయారు. మోదీన్ వాజిదా కుమారుడు అక్కడ ఎల్కేజీ విద్యార్థి, చాలా చిన్న బాలుడు. తల్లి కూడా బాలుతో పాటు వచ్చింది. అయితే గోడ కూలుతున్న విషయాన్ని తల్లి గుర్తించింది. కొడుకును కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించింది. అయితే పెద్ద రాయి ఆ విద్యార్థి తలపై పడడంతో బాలుడు చనిపోయాడు. మరో 5 మందికి గాయాలయ్యాయి. వారందరికీ కూడా స్వల్ప గాయాలే. ప్రస్తుతం మనం కర్నూలు జీజీహెచ్లో ఉన్నాం. ఇక్కడ గాయపడ్డ కొంతమంది విద్యార్థులను వారికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. అయితే ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటున్నాయి. పసిబాలుడు బాగా చదువుకుంటాడని స్కూల్లో చేర్పించారు. అయితే ఊహించని ఈ సంఘటనకు ఆ బాలుడు చనిపోయాడు. వారికి 2 అబ్బాయిలైతే ఒక అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికారులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. స్వల్పంగా గాయాలైన విద్యార్థులకు వైద్య చికిత్సలు చేసి ఇంటికి పంపించారు. ఈ సంఘటన పైన జిల్లా మంత్రి టీజీ భరత్ కూడా స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన విచారణకు కూడా ఆదేశించారు. ప్రియా, చంద్రశేఖర్, అయితే అసలు స్కూల్ బిల్డింగ్ అంటే ఎప్పటి నుంచి ఉంది? అలా వర్షాలకి కూలిపోయే విధంగా ఉన్న స్కూల్లో అసలు విద్యార్థులను ఎలా ఉంచుతున్నారు? ఎప్పటి నుంచి దాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు? గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందేంత స్థితిలో బిల్డింగ్ అసలు స్కూల్ ఎలా రన్ చేస్తున్నారు? అంటే ఇది కీర్తి ప్రైవేట్ స్కూల్. ఇది ఓల్డ్ సిటీలో చాలా రోజులుగా నడుపుతున్నారు. ఇది పురాతన భవనం కూడా. అయితే ప్రస్తుతం కూలిపోయిన కూడా సింగిల్ స్టోన్ గోడ. అది చాలా రోజులుగా ఉంది. అంటే జస్ట్ ఒక కాంపౌండ్ వాల్ లాగానే ఆ గోడ ఉంది. అదే గోడ పరిస్థితి చూస్తే మాత్రం ఎప్పుడైనా కూలేలా ఉండేలా కనిపిస్తుంది. అయితే యాజమాన్యం దాన్ని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది. అయితే ఇవాళ స్కూల్ విద్యార్థులకు ఆలస్యంగా వచ్చారన్న కారణంతో 7-8 మందిని అక్కడ నిలబెట్టడం, అదే సమయంలో గోళ్లు కూడడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. యాజమాన్యం అప్రమత్తంగా ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఒక విద్యార్థి మాత్రం, ఎల్కేజీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన విద్యార్థులు అదృష్టవశాత్తు స్వల్పంగా గాయాలతోనే బయటపడ్డారు. అయితే మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు అయితే తీవ్ర విషాదంలో ఉన్నారు. ఎందుకంటే మరి చిన్న బాలుడు, మాటలు వచ్చి రాని బాలుడు ఎల్కేజీ స్కూల్లో చేర్పించారు. ఇంటికి దగ్గరే ఉంది స్కూలు అన్న ఉద్దేశంతో స్కూల్లో చేర్పించారు. బాలుతో పాటు తల్లి వచ్చినప్పటికీ చివరి క్షణంలో, అంటే ఆ గోడ కూలుతున్న సమయంలో తల్లి గుర్తించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తాను అడ్డుపడి కుమారుణ్ణి కాపాడుకోవాలని తల్లి ప్రయత్నించింది. అందులోనే పైనుంచి పెద్ద రాయి తలపై పడడంతో బాలుడు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ప్రియా, చంద్రశేఖర్, అయితే స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? వాళ్ళు ఎంతవరకు బాధ్యులుగా ఉండే అవకాశం ఉంది? అసలు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే స్కూల్ యాజమాన్యం అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న ఇతర టీచర్స్ కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే యాజమాన్యమే దీనిపైన స్పందించాలని చెబుతున్నారు. అధికారులు అయితే దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, తప్పకుండా వారిని అరెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా మంత్రి కూడా స్పందించారు, విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళే స్కూల్ యాజమాన్యం పైన పోలీసులు కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రియా, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.